వెల్కమ్ టు సాలిడ్ టీవీ. అంతరిక్షంలో ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2023 డిసెంబర్లోనే ఈ గ్రహశకలాన్ని గుర్తించామని, దానిని 2024 YR4 గా వ్యవహరిస్తామని వారు తెలిపారు. ఆ గ్రహశకలం భూమిని తాకే అవకాశం కేవలం 1% ఉందని తొలుత అంచనాలు వేసిన శాస్త్రవేత్త తాజాగా ఆ ముప్పు రోజు రోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 మీటర్ల నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్న ఆ ఆస్ట్రాయిడ్ 2033 డిసెంబర్ 22న భూమిని తాకవచ్చునని వారు సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29న మరోసారి 2024 YR4 కదలికలను పరిశీలించగా భూమిని తాకే ప్రమాదం కేవలం 1% ఉన్నట్టు తేలిందని వారు చెబుతున్నారు. అయితే ఈ నెల జరిపిన పరిశోధనలో ఆ ముప్పు 3.2% పెరిగిందని వారు తెలిపారు. భారీ పరిమాణంలో ఉన్న ఆ గ్రహశకలం దాదాపు గంటకు 40,000 మైళ్ళ వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఒకవేళ ఆ గ్రహశకలం భూమిని ఢీకొనకపోయినా వాతావరణంలోకి ప్రవేశించి తర్వాత పేలిపోయిన ప్రభావం భారీగానే ఉంటుందని వారు సూచించారు. హిరోషిమాపై వేసిన అణుబాంబుతో పోలిస్తే 500 రెట్లు అధికంగా ప్రభావం ఉంటుందని వారు అంచనాలు వేశారు. గ్రహశకలం మార్గాన్ని పరిశీలించగా అది నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో లేదా నార్త్ సౌత్ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రం, దక్షిణాసియాలో ఏదో ఒక చోట పడుతుందని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇక ఆ 2024 YR4 గ్రహశకలం భూమిని తాకు ముప్పు ప్రస్తుతానికి 2.8% ఉందని యూరో స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ గ్రహశకలం భూమిని తాకుతుందా లేదా గాలిలోనే పేలిపోతుందా అనే విషయమై స్పష్టత లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అవసరమైతే గ్రహశకలాన్ని అడ్డుకొని మధ్యలోనే పేల్చివేసేందుకు తగిన సమయం ఉంటుందని వారు చెప్పారు. 2022లో నాసా అభివృద్ధి చేసిన డిమాన్స్ట్రేటెడ్ ఆస్ట్రాయిడ్ డిస్ప్లెక్షన్ టెక్నాలజీతో ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించవచ్చని కూడా వారు సూచించారు.